ఆ పొద్దు సంగతి నీకు తెలీదురా? ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిస్డ్ కాల్ ఇచ్చే రకం. ఇప్పుడు వాపస్ ఇస్తాను. ఇక నువ్వు అయిపోయినావురా. పోయిన నెల అయిపోయి 3 నెలలు అయింది. ఇప్పుడు నాకు 5,000 వద్దు, నీ 5,000 కావాలి. ఓ మనిషిని కొడుతుంటే టీవీ షాప్ ఉంది, లైవ్ క్రికెట్ చూసినట్టు చూస్తారంట్రా. మీ మనుషులేనా? ఏంట్రా ఓడరా నువ్వు ఎక్కడికి వచ్చినావు? చల్. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 1562, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అయితే ఇండియాకు పోరా భాయ్, ఇది జంగాయి ఇలాకా. మీ జంగ ఇలాకాలోనే చూపిస్తా నా తడాక. ఏం తడికలో తడాకరా? ఏం చేసుకుంటావు? పోరా పో. మీరందరూ హాస్పిటల్లో ఉంటారు, మీ జంగయ్య పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఇదేంటి సార్, హైదరాబాద్ లో నన్ను కాపాడిపోతే జైల్లో వేస్తారా? కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? 108 ఫోన్ చేస్తాం. మరి రోడ్డు మీద గొడవ అయితేనో 100కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా. పాపం వాడి చేతులు నరకపోతే ఆపాను, తప్పా సార్? తప్పు లేదు. డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది. నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే, బికాజ్ ఆఫ్ డబ్బు ఓన్లీ. అదేంటి సార్ అలా మాడతారు? సార్ బెయిల్ పేపర్స్ ఎంత? 3,000 సార్. దామోదర్ సార్. వాడిని వదిలి. చూడు హీరో, సిటీకి రాగానే ముందు రోడ్లు, తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి. వెళ్ళు, పోయి పని చూసుకో. ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్ళకు. లాయర్ లేకుండా బెయిల్ ఏంట్రా? చూడండి, డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది. ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు. నమస్కారం సార్. హలో, ఇంతకీ డబ్బు ఎక్కడదరా? ఇంకేం చేస్తాను, ఆ జంగే దగ్గరే తీసుకున్నాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్. కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు